అభిషేకము చేసే కార్యం ఏంటంటే శక్తి చేత బలము చేత జరగని కార్యాలు దేవుని ఆత్మ ద్వారా అభిషేకం ఉన్న ప్రాంతంలో నెరవేరుతుంది. అందుకొరకు ఎలీషా అడిగి ప్రార్థన చేశాడు, ఏమన్నానంటే, అయ్యా నీ అభిషేకంలో నాకు 2 పాలు ఇవ్వయా. ఏలియా చేసిన దానికి ఎగ్జాక్ట్ గా డబల్ చేశాడు. ఎవరో? ఎలీషా. అభిషేకం గురించి ఎప్పుడైనా దంచబడ్డావా? ఒలివ అచ్చడట మాంసి నూనెను తయారు చేయడానికి ఇలా దంచుతానంట. లోపలేసి ఆరోగ్యం దంచబడుతుంది, శరీరం దంచబడుతుంది, మానసిక పరిస్థితి దంచబడుతుంది. ఎక్కడ తెలియని ప్రాంతంలో రిజెక్షన్, ముఖం ముందు ఇష్టం వచ్చిన మాటలు. అంతవరకు నా అనుకున్న వాళ్ళు ఒక్కసారి వారి విశ్వరూపం చూపించడం. ప్రభు అంటాడు, నీ దంచుడు కార్యక్రమాన్ని ప్రస్తుతం ఇప్పుడే మొదలు పెట్టాను, త్వరలో నీకు వచ్చేది అభిషేకం. ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె పలాని ప్రాంతము ద్వారా దంచబడత ద్వారా అభిషేక తైలం విడుదలవట ద్వారా అభిషేకము ద్వారా ఈ ప్రాంతంలో నేను ఆశీర్వాదాన్ని ఆర్డర్ చేస్తున్నా అంటాడు దేవుడు. ఆ అభిషేక తైలము కుమ్మరించబడక ముందు అక్కడ ఏమవుతుంది? ఒలివ నూనె దంచబడుతుంది. దంచబడినప్పుడు అభిషేక తైలం ఉన్నప్పుడు ఆశీర్వాదం.